కాసినాయన మండలం నర్సాపురం గ్రామానికి చెందిన బారగజ్జి మహబూబ్ పీరా అనే యువకుడికి గురువారం తెల్లవారుజామున తీవ్ర ఆయాసంతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. కానీ అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యంగా మాట్లాడారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఎంతసేపటికి అంబులెన్స్ రాకపోవడంతో సొంత వాహనంలో పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లేలోపే మహబూబ్ పీరా మార్గమధ్యంలోనే మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు. మార్గమధ్యంలో అతడికి ఆక్సిజన్ అందించి ఉంటే బతికేవాడని వైద్యులు తెలిపారు. మా బిడ్డ మృతి చెందడానికి కారణం అంబులెన్స్ సిబ్బంది, వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కాసినాయన మండలం నర్సాపురం గ్రామంలో బారగజ్జి మహబూబ్ బాషా కుమారుడు బారగజ్జి మహబూబ్ పీరా బీడి విద్యార్థి ఒక ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఒక నిండు ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. తెల్లవారు 5:30 సమయంలో 108కి ఫోన్ చేస్తే డాక్టర్ రెఫరెన్స్ కావాలని అడిగారు. అంబులెన్స్ నర్సాపురం గ్రామంలో ఉంటే అక్కడ పోయి పిలిచినా కూడా ఎవరు రెస్పాండ్ కాకపోవడంతో సొంత వాహనంలో పూర్వమిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు. అప్పటికే ప్రాణాలు వదిలాడు మహబూబ్ పీరా అనే అబ్బాయి. అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది ఆక్సిజన్ పెట్టుకొని వచ్చుంటే ఈ అబ్బాయి బ్రతికేవాడా అని చెప్పారు. ఒక ఆక్సిజన్ తక్కువై ఇక్కడ అందుబాటులో అధికారులు లేకపోవడం వల్ల ఒక నిండు ప్రాణాలని పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణాలు పోగొట్టుకుంది. ఇది చాలా ప్రభుత్వం ఉండేది ప్రజలకు సేవలు అందించడంలో, ఈ సేవలు అందించడంలో ఇంత నెగ్లెక్ట్గా చూపించడం వల్ల గ్రామ సర్పంచ్ కూడా స్వతహాగా అతనే వెళ్ళి గవర్నమెంట్ ఆసుపత్రిలో చూస్తే గవర్నమెంట్ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది లేకపోవడం వల్ల ఈ కారణానికి కూడా కారణమవుతుంది. ఈ మరణానికి కూడా మా తమ్ముడైనటువంటి మహబూబ్ పీరా ఈరోజు మన ముందు లేకుండా పోవడానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే. ప్రభుత్వ సిబ్బంది లేకపోవడము, వైద్య సిబ్బంది లేకపోవడము, ఇంత పెద్ద హాస్పిటల్ నర్సాపురం పెట్టుకొని కూడా వైద్య సిబ్బంది సమయానికి లేకపోవడం వల్ల ప్రాణాలు పోతా ఉన్నాయి. చిన్న ఏదైనా అనారోగ్యకరమైన సమస్య వచ్చినా కూడా పక్క ఊరికి పట్టణానికి వెళ్లాల్సి వస్తుంది. వైద్య సిబ్బంది మీద ప్రభుత్వ అధికారులు తొందరగా శ్రద్ధ తీసుకొని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.